కర్ణాటకలో వీరశైవ మతంలో 90% శివుడినే పూజిస్తారు, వేరే దేవుడు పూజించలేదు. మనం శివయ్య అని పిలుస్తాం. కర్ణాటక భక్తులు చంద్రమల్లికార్జున అని పిలుస్తారు. ఆ తల్లి ఫస్ట్ నుంచి కూడా శివభక్తి తప్పు బుర్రలు ఆ విధంగా ధ్యానం చేసుకుంటూ ఉండేది. తన ఆరాధ్య దైవం అనే శివుని స్వరూపాన్ని చూసి చేసుకుంటే శివునే పెళ్లి చేసుకోవాలని చెప్పి తపస్సు చేసేటండి. అక్క చేసుకుంటే కర్ణాటక మహారాజు కౌశికుడు జన్మిస్తాడు. అమ్మవారి యొక్క అందాన్ని, అమ్మవారి యొక్క గుణాన్ని చూసి ఈ అమ్మాయిని తన కొలువులో పెట్టుకుందామని చెప్పి మంత్రి గారి కౌరు పంపిస్తాడండి. అక్కమాదేవి చాలా సౌందర్యవతండి, ఎంత రూపవతండి. ఆ తల్లి సృష్టిలో ఉన్న అందాలని తీసుకొచ్చి పక్కన పెడితే వాటికంటే అందం ఉండిద్దండి ఆ తల్లి. కానీ ఏనాడు కూడా తన బాహ్య శరీరాన్ని చూసి మోసపడలేదండి. తన మనసులో ఉన్న శివయ్య కోసమే తపస్సు చేసేది అక్కమాదేవి. మరి మంత్రి గారు వచ్చి కబురు చెప్తాడు, ఇట్లా మా రాజుగారిని మనం వివాహం చేసుకుంటాడని చెప్పి. అక్కమాదేవి వాళ్ళ తల్లి చాలా బాధపడతారండి. ఎందుకంటే తల్లి చేసుకుంటే శివునే పెళ్లి చేసుకుంటారో లేకపోతే లేదండి. రాజుగారు ఏం చెప్తాడు, మామూలుగా చెప్పి చూడండి, వాడు ఒప్పుకోని పక్షంలో వాళ్ళ నాన్నగారికి జీవిత ఖైదు చేయమంటాడు. కలిసే ముందు ఒక ఒప్పందం చేసుకుంటారు. అయ్యా నేను కొంతకాలం తపస్సు చేసుకుంటాను, తపస్సు చేసుకుని బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం, ధ్యానంలో ఉండగా నేను తాకరాదు అనేది ఒప్పందం అండి. రాజుగారు ఏమనుకుంటాడు, ఏదో నార్మల్ పత్రిక చేస్తారులే తర్వాత పెళ్లి చేసుకుందని చెప్పి ఆయన అనుకుంటాడు. ఆ తల్లి చిన్న శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని చిన్న శివలింగం చేతితో కూడా ధ్యానంలో కూర్చుండిద్దండి. రోజులు వారం నెల గడిచిపోతే రాజుగారి కోపం వచ్చింది. అరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తీసుకొచ్చాను, అమ్మాయి ధ్యానంలో కూర్చుంది, మన వయసు తరిగిపోతుందని చెప్పి తన కామోద్రం ఆపుకోలేక అమ్మవారిని ధ్యానంలో ఉండగానే వెళ్ళి కౌగిలించుకోపోతాడు. అప్పుడు ఆ తల్లి నిలబడి చెప్తాడు, అయ్యా మరి ఇన్నాడు నీరు లేదు ఆహారం లేదు ధ్యానంలో కూర్చున్నాను, మీరు నా మనసులో ఉన్న విషయాన్ని గ్రహిస్తారనుకున్నాను, మీరు కేవలం కామవాంఛతో ఈ తుచ్చమైన శరీరాన్ని చూసే మీరు మోహించారు, మీకు కావాల్సింది నా బాహ్య శరీరం అని చెప్పి ఆ తల్లి తన ఒంటి మీద ఉన్న ఏకవస్త్రాన్ని తీసి రాజుగారి మొక్కను విసిరి కొట్టిద్దండి. వ్యవస్థగా మారిపోయింది ఆ తల్లి. తన పొడవైన శిరోజాలే ఆటోమేటిక్గా శరీరం మొత్తం కప్పేస్తాడు అక్కమాదేవి. సార్ ఒరిజినల్ పుట్ట బ్యాక్ సైడ్ చూడండి, అమ్మవారు ఒరిజినల్ పుట్టారు. ఈ విగ్రహం కూడా అమ్మవారేను, మనకి అట్లా ఉందన్నమాట. ఆ సమయంలో రాజుగారికి ఎలా కనిపించారంటే, జైనం చేస్తున్న దేవుడు జైన తీర్థంకరుడు దిగంబరంగా కనిపించిందంటే, అమ్మ నన్ను క్షమించని పొరపాటు చేశాను, కామోద్రేయం దగ్గర ప్రవర్తించాను, మీలో ఉన్న భక్తిని చూడని చెప్పి సాష్టాంగస్మరణ చేస్తాడు. ఆ తల్లి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసి కర్ణాటక రాష్ట్రం కళ్యాణ నగరి అనుభవమంట ప్రదేశాన్ని బయలుదేరిందండి అక్కమహాదేవి. కర్ణాటక వీరశైవంలో మొదగద్దలు వచ్చేసి అల్లమప్రభు బసవేశ్వరుడు అండి. ఆ తల్లి గురువుగారిని కలిసి గురువుగారి అనుమతితో సభలో ప్రవేశపెడతారండి. అప్పుడు గురువుగారు అడుగుతారు, అమ్మ పరిపూర్ణమైన యవనంలో ఉన్నావు, మరి ఇంతమంది ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు కదా, మీకు ఇబ్బంది అని చెప్పి గురువుగారు అడిగారండి. అప్పుడు ఆ తల్లి చెప్తారు, అయ్యా నా మనసు శరీరం మొత్తం నేను శివుడికి అర్పించేసాను, ఇంకా ఎవరైతే చూస్తారో చేస్తారో బయలు చెప్పి ఆ తల్లి సమాధానం చెప్పారండి. వాస్తవానికి ఆ తల్లి పేరు మహాదేవి అండి. అందరూ అక్క అక్కలోనే అక్క మహాదేవిగా పిలుస్తున్నారు అనమాట. ఆ తల్లి అక్కడ కొంతకాలం తపస్సు చేసి దాదాపు 800 ఇయర్స్ బ్యాక్ 12వ శతాబ్దంలో శ్రీశైలం వచ్చి ఈ కేవ్స్ లోపల కొన్ని సంవత్సరాలు కూడా తపస్సు చేశారు అక్క మహాదేవి. ఆమె తపస్సు ఫలితంగా లోపల పార్వతీ పరమేశ్వరుడు స్వయంభూ శివలింగం ఏర్పడిందండి. మనం అందరం కూడా శివలింగం దర్శనం కోసం వెళ్తాం. ఆ తల్లి ఇక్కడ కొంతకాలం తపస్సు చేసి మనం రైట్ సైడ్ తిరిగే ఇల్లు కనిపించింది, చేపలు పెట్టేవాడు ఇల్లు. అప్పుడు వచ్చేసి కదలీవనం ఉంటారండి ఆ పర్వతాన్ని. అక్కడి నుంచి 8 కిలోమీటర్ల పైకి నడవాలండి కదలీవనం వెళ్ళాలంటే. శ్రీ అక్కమాదేవి అమ్మవారు కదలీవనంలో శివుల్లో ఒక జ్యోతి రూపంలో ఎక్కువైపోయిందండి అక్కమాదేవి. ఇవన్నీ కూడా కర్ణాటక శాసనాల్లో పుస్తకాల్లో రాసిన విషయాలు మీకు చెప్తున్నాను అన్నమాట. మరి కదలీవనం అంటే దత్తాత్రేయుల వారు తపస్సు చేశారు అక్కడ దత్తపాదులు ఉన్నాయి. మరి లాస్ట్ అవతారం నిసింహ సరస్వతి అవతారం అక్కడ జరిగిందని చెప్తారు. అక్కడ ఆ తల్లి మునులు ఋషులు కూర్చోబెట్టి సమాజపరంగా ఎలా ఉండాలి, భక్తి భావంగా ఎలా ఉండాలని చెప్పి ఉపదేశం చేసినట్టు అక్కమాదేవి. సార్ ఈ కేవ్స్ ఏర్పడి 1 lakh years ఓల్డ్ అండ్ ఆర్కియాలజీ చెప్పింది. పురావస్తులు చెప్పిన ప్రకారం ఈ గుహలు ఏర్పడి